ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిన్న విడుదల చేయడం జరిగినది. దీనిలో ఎస్జిటికి సంబంధించిన 10 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి. వీటిలో ఏ ఏ ప్రశ్నలకు 4 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇచ్చారు, ఏ ఏ ప్రశ్నలకు 2 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇచ్చారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో చెప్పేది ఏ ఏ ప్రశ్నలకు 4 ఆప్షన్స్ సరైనవిగా ఇచ్చారు, ఏ ఏ ప్రశ్నలకు 2 ఆప్షన్స్ సరైనవి ఇచ్చారు చెప్తున్నానే తప్ప ఇనీషియల్ కీలో ఈ ఆప్షన్ ఇచ్చారు, ఫైనల్ కీలో ఈ ఆప్షన్గా మార్చారు అనే విషయాన్ని నేను చెప్పడం లేదు, గమనించగలరు. ఎస్జిటికి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్నాపత్రం 13వ తారీఖు మధ్యాహ్న సెషన్ జరిగినది. దీనిలో క్వశ్చన్ నెంబర్ 7 అనగా జీకేకి సంబంధించిన ఒక ప్రశ్నకు అన్ని ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, రచయిత గ్రంథానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అని ఇవ్వగా క్రింది ఆప్షన్స్లో సరైన సమాధానం లేదు కాబట్టి ఏ ఆప్షన్ పెట్టినా సరైన సమాధానంగా గుర్తించడం జరుగుతుంది. అలాగే సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 39లో దీనికి 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండడానికి కారణం ఏమిటి అనగా దీనికి ఆప్షన్ 3, ఆప్షన్ 4 2 సరైన సమాధానాలుగా ఇవ్వడం జరిగినది. ఒప్పుల సంఖ్య పెరగడం మరియు ప్రయత్నాల సంఖ్య, నిష్పాదన, అనులోమ సంబంధం కలిగి ఉండడం అనేవి 2 సమాధానాలు సరైనగా ఇవ్వడం జరిగినది. విద్యార్థి ఆప్షన్ 3 లేదా ఆప్షన్ 4 ఏది పెట్టినా వారికి సరైన సమాధానంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ప్రశ్నలకు మాత్రమే 13వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్లో ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా, ఇంకొక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. తర్వాత మనం 17వ తారీఖు మార్నింగ్ సెషన్కు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని చూద్దాం. ఈ ప్రశ్నపత్రంలో క్వశ్చన్ నెంబర్ 157 అనగా సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఒక ప్రశ్నకు ఆప్షన్ 1, ఆప్షన్ 2 సరైన సమాధానాలుగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి అనే ప్రశ్నకు ఆప్షన్ 1, ఆప్షన్ 2 సరైన సమాధానం ఇవ్వడం జరిగినది, గమనించగలరు. 17వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో జరిగిన ప్రశ్నపత్రానికి సంబంధించి ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ ఆన్సర్గా ఇవ్వడం జరిగినది. ఇంకే ప్రశ్నకు కూడా 4 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా మరియు ఇంకే ప్రశ్నకు కూడా 2 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇవ్వడం జరగలేదు. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత మనం 18వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. దీనిలో ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, క్వశ్చన్ నెంబర్ 31 సైకాలజీకి సంబంధించిన ప్రశ్న. ఆ ప్రశ్న లాటిన్ భాషలో కాగ్నిటో అనగా దీనికి 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనగా జ్ఞానం లేదా ఆలోచన. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా అభ్యర్థికి సరైన సమాధానంగా గుర్తించడం జరుగుతుంది. 18వ సెక్షన్లో ఈ ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఇంకే ప్రశ్నకు కానీ 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా, మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చిన సమాధానాలు ఏమీ లేవు. అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు మనం 18వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. ఈ ప్రశ్నపత్రంలో అనగా 18వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్ ఎస్జిటి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు సంబంధించి మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే 158వ ప్రశ్న అనగా సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రశ్న. ఆ ప్రశ్న శిలాశాసనాలు అనేవి భౌతిక వనరులు మరియు లిఖిత వనరులు కాబట్టి అభ్యర్థులు ఆప్షన్ 2 లేదా ఆప్షన్ 3 ఏది పెట్టినా వారికి సరైన సమాధానంగా గుర్తించడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తించగలరు. 18వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్లో ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ ఆన్సర్గా ఇవ్వడం జరిగినది. ఇంకే ప్రశ్నకు కూడా 4 ఆప్షన్స్ ఆన్సర్గా ఇవ్వడం జరగలేదు. అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు మనం 19వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. ఈ ప్రశ్నపత్రంలో ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, క్వశ్చన్ నెంబర్ 36 అనగా సైకాలజీకి సంబంధించిన ప్రశ్న. ఒక విద్యార్థి డీబార్ అవుతాననే భయంతో పరీక్షలలో కాపీ కొట్టడం లేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి దశ అనే ప్రశ్నకు ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3 2 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అనగా
విధేయత శిక్ష నేపథ్య నీతి మరియు అధికారం సామాజిక క్రమ నిర్వహణ నేపథ్య నీతి. ఈ 2 ఆప్షన్స్లో ఏది పెట్టినా అభ్యర్థికి సరైన సమాధానంగా ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. అలాగే 19వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో ఇంకే ప్రశ్నకు కూడా 4 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా, మరి ఏ ప్రశ్నకు కూడా 2 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇవ్వడం జరగడం లేదు. అభ్యర్థి గుర్తించగలరు. ఇప్పుడు మనం 19వ తారీఖు మధ్యాహ్న సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నాపత్రాన్ని గమనిద్దాం. ఈ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ నెంబర్ 22 అనగా విద్యా దృక్పథాలకు సంబంధించిన ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆర్టీకి 2009 చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలులకు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% సీట్లు రిజర్వ్ చేయాలి అనే ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెట్టినా వాళ్ళకి మార్కు కేటాయించడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 78 అనగా ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే, ద లాఫింగ్ మ్యాన్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై అనే ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తరువాత క్వశ్చన్ నెంబర్ 148 అనగా సోషల్ కంటెంట్కి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నకు 2 ఆప్షన్స్ను సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, విస్థాపన వ్యవసాయాన్ని లేడాంగ్ అని ఈ దేశంలో పిలుస్తారు అనే ప్రశ్నకు ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 మలేషియా. ఈ 2 ఆప్షన్స్లో ఏది పెట్టినా అభ్యర్థికి మార్కు ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. కాబట్టి 19వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా, ఒక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత మనం ఇప్పుడు జూలై 1వ తారీఖు జరిగిన మార్నింగ్ సెక్షన్ ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని చూద్దాం. ఈ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ నెంబర్ 8 అనగా జీకేకి సంబంధించిన ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, గోయింగ్ ఇంటూ ఏ మిషన్ మోడ్ సంబంధించి కింది ప్రవచనాలు చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అనే ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 106 దీనికి 1, 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, విలోమ పద్ధతిని వివరించిన వారు అనే ప్రశ్నకు ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2 అనగా ఆర్యభట్ట, భాస్కరాచార్య 2 ఆప్షన్స్కు సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. కాబట్టి అభ్యర్థులు ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2 ఏది పెట్టినా సరైన సమాధానంగా గుర్తించడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తించగలరు. కాబట్టి జూలై 1వ తారీఖు జరిగిన మార్నింగ్ సెక్షన్ ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా, మరి ఒక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత జూలై 1వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నకు కూడా 4 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా, ఏ ప్రశ్నకు కూడా 2 ఆప్షన్స్ సరైన సమాధానాలుగా ఇవ్వడం జరగలేదు. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత మనం జూలై 2వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. ఈ ప్రశ్నపత్రంలో క్వశ్చన్ నెంబర్ 51 అనగా తెలుగు కంటెంట్కి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 4 ఈ 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆ చీకటిని చక్రవాంకాంగన యొక్క విహారాగ్ని ధూమమని తలంతును ఈ వాక్యములో గల అలంకారం. ఈ ప్రశ్నకు ఆప్షన్ 2 ఉపరేక్ష అలంకారం, ఆప్షన్ 4 రూపక అలంకారం. ఈ 2 ఆప్షన్స్కు సరైన సమాధానం ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తరువాత క్వశ్చన్ నెంబర్ 132కి 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఒక విద్యార్థి స్కేలును ఉపయోగించకుండానే చక్కగా గీతలు గీయగలిగాడు. దవే ప్రకారం ఇది. దీనికి ఆప్షన్స్ 3 స్వాభావీకరణం, ఆప్షన్స్ 4 హస్తలాఘవం అనే 2 ఆప్షన్స్కు సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. కాబట్టి జూలై 2వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో 2 ప్రశ్నలకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు మనం ఎస్జిటికి సంబంధించిన చిట్ట చివరి ప్రశ్నపత్రం జూలై 2 మధ్యాహ్న సెక్షన్ జరిగిన ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం.
ఈ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ నెంబర్ 9 అనగా జీకేకి సంబంధించిన ఒక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే గూలియన్ బారీ సిండ్రోమ్ అనునది అనే ప్రశ్నకు నరాల వ్యాధి మరియు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే 2 ఆప్షన్స్కు సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఆ తర్వాత ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 32 ఈ ప్రశ్నకు ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే క్వశ్చన్ నెంబర్ 32 అనగా సైకాలజీకి సంబంధించిన ప్రశ్న. రాబిన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది దీనికి ఆప్షన్ 1 ఆప్షన్ 2 కూడా సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. రాబిన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది అశాబ్దిక, సామూహిక పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు సామూహిక శక్తి పరీక్ష ఈ 2 ఆప్షన్స్కు సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ తరువాత ప్రశ్న 132వ ప్రశ్న. ఈ ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆప్షన్ 3 ఆప్షన్ 4 రెండింటి కూడా సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్న ఏమిటంటే విద్యార్థి పక్షుల యొక్క ముక్కు ఆకారాన్ని ఆహార అలవాట్లకు మధ్య గల సంబంధాన్ని తెలిపాడు. దీని ద్వారా సాధించబడిన లక్ష్యం అనే ప్రశ్నకు ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అవగాహన ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. కాబట్టి జూలై 2వ తారీఖు మధ్యాహ్న సెక్షన్ జరిగిన ప్రశ్నాపత్రంలో 3 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. ఈ వీడియో యొక్క ఫైనల్ సమ్మరీ చూస్తే 13వ తారీఖు జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు అన్ని ఆప్షన్స్కు సరైన సమాధానం, ఇంకొక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే 17వ తారీఖు ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే 18వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా, 18వ తారీఖు మధ్యాహ్న సెక్షన్ జరిగిన ఎస్జిటి ప్రశ్నపత్రంలో ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే 19వ తారీఖు మార్నింగ్ సెక్షన్ జరిగిన ప్రశ్నపత్రంలో ఎస్జిటికి సంబంధించిన ఈ ప్రశ్నపత్రంలో ఒక్క ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే 19వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో 2 ప్రశ్నలకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా, ఒక ప్రశ్నకు మాత్రమే మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే ఎస్జిటికి సంబంధించిన జూలై 1 ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించి మార్నింగ్ జరిగిన ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా, ఇంకొక ప్రశ్నకు 2 ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే జూలై 1వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్ జరిగిన ఎస్జిటికి సంబంధించిన ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నకు కూడా 4 ఆప్షన్స్ సరైన సమాధానంగా, ఏ ప్రశ్నకు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరగలేదు. అభ్యర్థులు గమనించగలరు. అలాగే జూలై 2వ తారీఖు ఎస్జిటికి సంబంధించిన మార్నింగ్ సెక్షన్ ప్రశ్నపత్రంలో 2 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అలాగే ఎస్జిటికి సంబంధించిన జూలై 2వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్ జరిగిన ప్రశ్నపత్రంలో 3 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇవ్వడం జరిగినది. అభ్యర్థులు గమనించగలరు. ఈ వీడియోలో ఎక్కడైనా నేను తప్పు చెప్పినట్టు గమనించినా, ఏదైనా నేను మర్చిపోయినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.